నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఈ రామ్తా విజ్డము చాలా హెల్ప్ఫుల్ అయిందండి. అంటే నేను మెడిటేషన్లోకి వచ్చాను కానీ ఆ బుక్ అప్పుడు ఏదో మామూలుగా ఆ, కొన్ని చాప్టర్స్ చదివాను. అంత నాకేం అర్థం కాలేదు. తర్వాత బుక్ పక్కన పెట్టేశాను. తర్వాత ఇక ఏదో ఆ, ఒక సంస్థను నమ్ముకొని ఉన్నాను కానీ అక్కడంతా నేను నేర్చుకున్నంత జీరో అనిపించింది. ఎప్పుడైతే నేను మేలోంచి స్టార్ట్ చేసిన తర్వాత నాకు ప్రతిదీ బాగా అర్థమైంది. అసలుకు అమరత్వం అంటే ఏమిటి, నెక్స్ట్ మనం ఎలాగా ఏ కోరికనైనా సిద్ధించుకోవాలి, అసలు దైవాలమే మనము, దైవపు ఉనికి అంటే ఏంటి, సృష్టి ఏ, పరిణామ క్రమాలు, దేవతలు గల మహోన్నతులు, ప్రతి చాప్టర్ మీరు వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిదీ నేను అవగాహన చేసుకున్నాను. ఆ దిశగా నేను ఆ, ప్రయాణించాను సార్. నాకు దాని ద్వారా హెల్త్ కానీ, వెల్త్, నెక్స్ట్ అనుబంధాలు అన్నీ కూడా నాకు ఆ, సిద్ధించుకుంటున్నానండి. చాలా వండర్ఫుల్ అండి. నాకు చాలా గొప్పగా నాకు ప్రతిదీ ఏదంటే అది. మొన్న చెప్పాను కదా సార్, హెల్త్ ఇష్యూలో కూడా నాకు చాలా ఎస్. హెల్ప్ఫుల్ అయింది. ఇక ఎస్. ఇదిగా సార్, అనుబంధాల దగ్గర నుంచి ప్రతిదీ నాకు ఏది కావాలంటే అది నాకు చాలా అంటే ఇదివరకు అంటే నేను నేర్చుకున్నాను కానీ అది ఇంప్లిమెంటేషన్ పెట్టలేదు సార్ నేను. అంటే అప్పుడులో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ తెలుసు నాకు. కొన్ని ఆ బుక్ కూడా చదివాను నేను. అది సబ్ కాన్షియస్ మైండ్ బుక్ ఒకటి ఉంది, అది కూడా చదివాను. కానీ నెక్స్ట్ ఇంకోటి సీక్రెట్ అని ఇవన్నీ కూడా చదివాను. కానీ నాకు వాటికంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతిదీ రామ్తా జ్ఞానం అనేది చాలా గొప్పగా అనిపించింది. ప్రతిదీ నేను ప్రాక్టికల్గా వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నాకు అన్నీ కూడా రియాలిటీ అనేది మాకు మొత్తం తెలిసిపోయింది సార్. ఇక బయట ఎక్కడా లేదు, నాలోనే ఉంది. అంతా నేనే క్రియేట్ చేసుకోవాలి. ఐఆమ్ గాడ్, ఐఆమ్ క్రియేటర్, ఇవన్నీ స్పష్టంగా నాకు అర్థమైంది సార్. అది ఇంప్లిమెంటేషన్ చేశాను, అన్నీ కూడా నేను సిద్ధించుకోగలిగాను సార్. అది నాకు చాలా గ్రేట్ సార్. నేను చెప్తాను కదా, మీకు ఎప్పుడైనా సరే దారపల్లి రావటం, మీరు కలవటము, నాకు ఇలాగా ఈ ఒక 7 months నన్ను ఇలాగ ప్రయాణించడము, ప్రతిదీ కూడా నాకు అద్భుతం సార్. ఇది ఈ జ్ఞానాన్ని మాత్రం నేను, నాకు తెలిసినంత వరకు నేను 10 మందికి అది చెప్పడానికే ప్రయత్నిస్తుంటానండి. ప్రతిదీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా కొన్ని కొన్ని ఆ, అంటే ఈ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మనకి అనుకునే వాళ్ళకి నేను చెప్తాను. ప్రతి ఒక్కటి సంస్థలో ఏంటంటే ఆ, ఆత్మశాశ్వతమైనది, ఈ నెక్స్ట్ దేహం అనేది నశించేది, అది ఇది అంటే అప్పుడు మీరు చెప్పినవి నాకు బాగా మైండ్లోకి ఎక్కినాయి సార్. ఒక తెలివైన ఆత్మ ఒక శాశ్వతమైనటువంటి దేహాన్నే తీసుకుంటది అనేసి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, అందరికి కూడా దాన్ని ట్యూన్ చేయడము, నా అనుకునే వాళ్ళకే సార్. అంటే నా దగ్గరకు వచ్చి కనెక్ట్ అయ్యే వాళ్ళకి, మళ్ళీ అందరికీ చెప్పడం కూడా కాదు సార్. అలాగా నేను చాలా మటుకు ప్రాక్టికల్గా వెళ్తున్నాను సార్. నాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మేడం గారికి. గ్రేట్. గ్రేట్ అండి. ఉమ్. మనం ఆ దారుపల్లి చివర్లో మీరు కంగారు కంగారుగా బస్ టైం అవుతుందని వెళ్ళినప్పుడు మనం పరిచయం చేసుకున్నాం. అవును సార్. మొత్తం ఒక్క ఒక్క నిమిషంగా సార్ మీతో అలా, ఒకటే ఎస్. ఎస్. నిమిషం మీతో కూడా. అది ఎస్. సి ఎవ్రీథింగ్ యాజ్ పర్ అవర్ సౌల్ అగ్రిమెంట్. అండ్ ఎస్ ఈ టైం లైన్ లో దాన్ని మనం మెటీరియలైజ్ చేస్తూ ఉన్నాం. ఎస్. అండ్ మీరు దాన్ని అప్లై చేశారు. ఆ రిజల్ట్, ఆ మాధుర్యం ఏంటో మీ మాటల్లో మా అందరికి మళ్ళీ మీరు వ్యక్తీకరణ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఎస్ దట్. అవును సార్. ఎస్ సార్. అండ్ సంస్థల విషయానికి వస్తే, ఇవి మన ప్రాపంచికంలో స్కూల్స్ లాంటివండి సంస్థలన్నీ. అవును సార్. ఒక ఎస్ స్కూల్ అది. ఒక స్కూల్ ఒక విద్యార్థికి అక్కడ టీచింగ్ మెథడ్, టీచర్స్, అక్కడ కరికులం, అవును. ఎన్విరాన్మెంట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సాధకుడి స్వేచ్ఛ, స్టూడెంట్ స్వేచ్ఛ. సో మనకు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు అనే విచక్షణ స్టూడెంట్ చేసుకోగలుగుతూ ఉన్నాడు, ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాడు. ఎస్ సార్. అది మీరు చేయగలిగారు. అది ఎందుకంటే నాకు దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్ రాకపోతే ఇది అంత తొందరగా నేను అట్రాక్ట్ అవ్వలేను, ఇది తెలుసుకోలేను కదా సార్. అది కూడా నాకు హెల్ప్ఫుల్ అయింది.
బేసిక్ లో కూడా అది ఎస్ అది కూడా నేను యాక్సెప్ట్ చేశాను డెఫినెట్లీ అనమాట అట్లా అది డెఫినెట్ గా ఏదో ఒక సంస్థలో ఎంతో కొంచెం తెలుసుకుంటాడండి. ఎస్ ప్రోగ్రెస్ దీంట్లో ఏంటంటే ప్రోగ్రెస్ మనకి ప్రోగ్రెస్ అన్నది ఇంపార్టెంట్ అందుకు. ఎస్ సార్. దీంట్లో మనకు అప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ అప్పుడు బెస్ట్ ఏంటి, మనకు ఉపయోగపడేది ఏంటి, ఇది ఎంతవరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేది మనకి అర్థమవుతుంది సార్. అట్లాగే ఇదివరకు చాలా బాగా అసలు ఎంత విధిగా పరిగెట్టేవాడిని అంటే సార్, అసలు మామూలుగా కాదు సార్. నేను ఎక్కడ ఏ క్లాసెస్ ఉన్నాయన్నా ఎక్కడైనా సరే షాప్ వాళ్ళు పెట్టుకొని పిల్లలు వాళ్ళు పెట్టుకొని నేను మా మిస్ అట్లా తిరిగేవాళ్ళం సార్. అంటే ఆ నాలెడ్జ్ ఉంది లేదని కాదు, కాకపోతే సార్ అదే సార్ రామ్తాక్ వచ్చిన తర్వాతనే నాకు అసలైన జ్ఞానం అంటే ఏంటి, అసలుకి ఎలా ఉండాలి, ఏంటి మనం ఏంటి అనేది నాకు ప్రతిదీ అవగాహన అయింది సార్. అది నాకు గ్రేట్నెస్ ఆఫ్ రామ్తా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది సార్, ఈ 7 months లో గోయింగ్ ఎస్ అండి. మూవ్ అయినప్పుడు సార్. అది అది నాకు అంటే చాలా హ్యాపీ సార్. అది యా అదొక స్థితి అండి. ఎక్కడ క్లాస్ ఉన్నా వెళ్ళటం తిరగటం అదొక స్థితి. ఎంజాయ్ చేయాలి. ఎస్ తదుపరి దశల్లో అది దాన్ని స్మరిస్తూ నవ్వుతూ ఉండాలి. ఆ, తర్వాత ఏంటి అట్లా బాహ్యంలో ఏం లేదండి, అంత మీ అంతరంలోనే ఉంది, మీ ఎస్ ఆత్మ వైపు వెళ్ళండి అనేది రామ్తా చెప్తాడు. మనమంతా అదే ఎస్ చేస్తూ. ఎస్ సార్. ఎస్ అవును సార్. అది గ్రేట్. ఇది అంటే బయట ఇది ఇది ఈ బయట ఏంటంటే సార్ అవుట్లైన్ చెప్పారు సార్, అసలైంది లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళు అది ఏమంటారు దాన్ని, అది పిడికిలు బిగించినట్టు బిగించారు సార్. అసలైంది చెప్పలేదు అక్కడ వాళ్ళు ఎంతసేపటికి. దానికి ఆ, 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 ఇప్పుడు అమరత్వాన్ని సిద్ధించుకోవచ్చు అనేది అసలు చెప్పట్లేదండి. ధ్యానం చేస్తేనే మీకు అన్ని బాగుంటాయి, అన్ని వచ్చేస్తాయి, అది ఇది అని చెప్పారు. సంపద సృష్టించుకోవచ్చు అన్ని చెప్తూనే ఉన్నారు. కానీ ఎలా సృష్టించుకోవాలి, ఎలాగా చెయ్యాలి అనే దాన్ని మాత్రం వాళ్ళు పిడికిల్లోనే పెట్టుకున్నారని నాకు అనిపించింది. అది నా భావనే సార్. మళ్ళీ అది అంటే నాకు అర్థమైనట్టు నాకు అలాగ అర్థమైందని అనిపించింది సార్ ఈ జ్ఞానం విన్న తర్వాత. అది అంటే ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, ఒక వర్గం వారికి అసలు తెలియదండి, ఏం చేస్తున్నామో తెలీదు, ఏం ఎస్ సార్. చెప్తున్నారో చెప్పేవారికి కూడా తెలియదు. ఒకటే పాత చింతకాయ పచ్చడి పద్ధతి, అదే తిప్పి తిప్పి సంవత్సరాల టుగెదర్, అదే 5వ తరగతి జ్ఞానము, అదే 5వ తరగతి, 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అదే 5వ తరగతి జ్ఞానం. అది సార్. రెండో వర్గం వారికి తెలుసండి, తెలిసి వారు చెప్పటానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎస్ సార్. ఎస్ దానికి మళ్ళీ కారణాలు ఉన్నాయి. అది తెలుసుకుంటే సమూహం మా కింద ఉండదు, సంస్థ మెయిన్ అది మనుగడ సార్. ఏమైపోతుంది. ఎస్ సార్. సో బట్ ఎవరిని ఎవరు ఎక్కువ రోజులు ఆపలేరు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ అవును. బయట ఫ్రీక్వెన్సీ మారింది. సౌలు అవును సార్. చెప్పాను కదా, కొట్టి ఏంటి అవును సార్. డ్రామాలు ఆడుతున్నావా, ఇంకా 5వ తరగతేనా, ఎన్నో తరగతులు చదవాలి నువ్వు, వెళ్ళు అని సౌలు ప్రొవోక్ చేస్తుందండి. ఎస్ ఎస్. నేను అదే ఎవరైనా ఇప్పుడు నన్ను అడిగారు అనుకున్నా, మీరు మెడిటేషన్ ఎంతకాలం చేస్తున్నానంటే నేను 6 months అయిందండి వచ్చి 6 months అయిందండి వచ్చి అని చెప్తున్నానండి. ఇప్పుడు అంటే నాకు అప్పటి నుంచి ఈ 6 months అవగాహన వచ్చింది కాబట్టి నేను మళ్ళీ స్టార్టింగ్ లోనే ఉన్నానని నాకు అనిపించింది సార్. అది అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ కీప్ క్రియేటింగ్. థ్యాంక్ యూ. ఓకే అలాగే.